వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దేవుడు బిడ్డగా చెప్పుకునే జగన్ కి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో ఆలపాటి చేపట్టిన ప్రజా పాదయాత్ర 6వ రోజు కాజీపేట గ్రామం నుండి ప్రారంభించి ఆఫ్పేట జాకిర్ హుస్సేన్ నగర్ వద్ద ముగిసింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో పరదాల చాటున బతుకుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్థత, అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మృతి కారణంగా కొంతమంది చనిపోయారని అభూత కల్పన చేసి ప్రజలను పరామర్శించావు. మరి ఇప్పుడు నీ పాలనలో రైతులు చనిపోతే ఒక్క రైతునన్నా పరామర్శించావా? కపట సూత్రధారి జగన్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడి పందాలు, అక్రమ మద్యం, గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా జగన్ పాలన సాగుతుందని తెలిపారు. జగన్ వద్దు అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఆలపాటి తెలిపారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతారని సొంత తల్లి చెల్లి దానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో తెనాలిలో సైకిల్ గెలవబోతుందని ఆలపాటి చెప్పారు. పండుగ సందర్భంగా పాదయాత్ర తాత్కాలిక విరామం ఇవ్వడం జరిగిందని 18వ తేదీ నుండి నందివెలుగులో ప్రారంభం అవుతుందని ఆలపాటి తెలిపారు. పిల్లలు కానీ మగ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరికి 15,000. 18 ఏళ్ళు నిండిన ఏ వ్యక్తి అయినా సరే, ఇది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండితే చాలు మీ ఇంటికి సంవత్సరానికి 18,000 వస్తుంది, నెలకి 1,500. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యువకులు కానీ యువతులు కానీ, వాళ్ళకి నెలకు 3,000 వస్తుంది. కౌలు ఎవరన్నా చేసుకున్న వాళ్ళకి కౌలుకి సంవత్సరానికి 20,000 వస్తుంది. ఇది నేను చెప్పగలిగింది. లోపలి అప్పు చేస్తాం అంటే ఎందుకు అప్పు చేస్తాము అంటే అభివృద్ధి కోసం అప్పు చేస్తాం, తినడానికి చేయం. అంటే ఇవాళ ఎవరికి నష్టం చేస్తున్నారంటే మనకి నష్టం చేస్తున్నాం. దాదాపు 8వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రజాయాత్రలో హాఫ్ప్యాడ్తో రేపు పండగ దినాలు కాబట్టి ఆపటం జరిగింది. మరలా 18వ తారీఖు నుంచి నందివెలుగులో ఈ ప్రజాయాత్ర ప్రారంభమవుతుంది. సంగంజాలముడి, చావారుపాలెం, అంగలగుతురు, అదేవిధంగా కోపెల్ల, గుడివాడ, కటివరం, ఎరికలపూడి, మరి అదేవిధంగా ఆప్పేట, కొలకలూరు, ఈ గ్రామాలన్నీ కూడా పర్యటిస్తే ఈ గ్రామాల్లో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సంక్షేమం అనే ముసుగులో కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామికులైనటువంటి కౌలుదారులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, వాళ్ళని గుర్తించి సంవత్సరానికి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని, ఏ విద్య కోసం అయితే అందరికీ విద్య అందాలని గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఉన్న భాగంగానే చిన్న ప్రాంతాల్లో కూడా స్కూల్స్ని ఏర్పరిస్తే ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఈనాడు చిన్నారులు చదువుకోకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్య అందుకోలేనటువంటి పరిస్థితుల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయంటే వీళ్ళ యొక్క విద్యా విధానం ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించినటువంటి సందర్భం కానీ, ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయన చనిపోయినప్పుడు గుండాగిపోయి చనిపోయారని చెప్పి ఆ రోజున భ్రమ కల్పించి ఆ గుండాగిపోయిన వాళ్ళకి పరామర్శ చేయడానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈయన
ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఒక్కరిని కూడా పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రతి జనవరికి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నటువంటి నువ్వు ఏ ఒక్క జనవరికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు కల్పించావా? ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గంజాయి, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పేకాట, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మద్యం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గూండాయిజం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే హత్యలు, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతాడని చెప్పి, ఎందుకంటే తల్లిని బయటకు పంపించాడు, చెల్లిని బయటకు పంపించాడు, స్వయంగా బాబాయే హత్యకు గురైతే ఆ హత్య చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడటానికి ప్రయత్నించే పరిస్థితి ఈ రోజున ప్రజలు గమనించారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరలా 18వ తారీఖు ఈ ప్రజాయాత్ర ప్రారంభమైంది నంది వెలుగు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా మీకు సెలవు చేసుకుంటూ, తెనాలి పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. తెనాలి 23వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. వైసీపీ నేతలు సిహెచ్ చిరంజీవి, సుబ్రహ్మణ్యం, రోజారాణి, శివ, రోసయ్య, గోపీచరణ్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్లు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ప్రభావితమై నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారు. వారికి మనోహర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా మనోహర్ పార్టీలో చేరిన నాయకులకు సూచించారు. ఎందుకంటే నామకరణం మాత్రం సీఎం కాలనీ అన్నారు, సిబిఎన్ కాలనీ అన్నారు, అనేక విధాలుగా ప్రోత్సహించడానికి కోసం ప్రయత్నం చేశారు. కానీ పేదవాళ్ళ కాలనీ అని మాత్రం ఎవరు గుర్తించలేదు. అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఆ రోడ్డు సమస్య తీర్చి మున్సిపాలిటీకి అది హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. పెదరావూరు నుంచి నందివెలుగు వరకు వెళ్ళాల్సిన రోడ్డు కేవలం విఎస్ఆర్ కాలేజ్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. నేను అది కూడా మాట ఇచ్చాను. నా మొట్టమొదటి కమిట్మెంట్, నేను మరొకసారి మీ అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 లేన రహదారి మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమం ఇక్కడ చేపట్టబోయేది మీకు వంతెన నిర్మాణం. మీ అందరికీ కూడా మంచి సౌకర్యం అందే విధంగా తప్పకుండా నేను చేస్తాను, మీకు మాట ఇస్తున్నాను. 2 గేట్ల మధ్యన కంపల్సరీగా మాకు బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. టిక్కో గృహాలు కట్టారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికైనా ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులని చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో. ఎందుకు ఇంత ఈర్ష, ఇంత కోపం? చెంచుపేట నుంచి మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున కాలినడకన అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు చేశాం. దాన్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకురాలేదు. 11 కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు వదిలేసి వెళ్ళాం, కానీ పనులు మాత్రం జరగలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీవిని విరగని రీతిలో ఒక మంచి
అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటట్టు మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకి ఏ విధంగా కొన్ని హామీలు ఇచ్చామో మీ అందరికీ తెలుసు, రైతులకు ఏ విధంగా హామీ ఇచ్చామో మీ అందరికీ తెలుసు. మహిళా సాధికారత కోసం మహిళల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఇంకా ఒక బలమైన స్థానం కల్పించాలి సమాజంలో అని చెప్పి వాళ్ళకి ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకొస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పెట్టాం. అదేవిధంగా మేము మొన్న ప్రతిపాదించింది ప్రతి కుటుంబానికి గతంలో ఇచ్చినట్టుగా నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ సరుకులన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా నిత్యావసరాల సరుకులు, అది నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, మన పంచదార కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రతి కుటుంబానికి తెల్లకాడ రిలేషన్ హోటల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అది చేరే విధంగా ఒక ప్రయత్నం. మెయిన్ ముందు మన వార్డు సమస్యలు తీరాలన్నా, మన కాలనీ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలన్నా ముఖ్యంగా ముందు మన నారాయణ మనోహర్ గారిని గెలిపించుకోవాలి. మెయిన్ లాస్ట్ టైం కూడా నేను అందరినీ ప్రాధాయపడ్డాను. ఈ వార్డులో ప్రతి ఒక్కళ్ళు సార్ మనోహర్ గారికే ఓటేయాలని చెప్పాను. కానీ అందరూ డబ్బులకు ఆశపడి వేరే దీనికి ఇది పడ్డారు. ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాటర్ డ్రైనేజీ సమస్యలు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ మనకి ఎక్కడ వాటర్ పైప్ లైన్లు తవ్వి 6 నెలలు అయిపోయినా దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఈ వార్డుకి కౌన్సిలర్ని మనం నామినేషన్ రోజు చూసాం, కానీ ఈ రోజు వరకు మన వార్డు కౌన్సిలర్ని మీలో ఎవరైనా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరో రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.